హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. మనం ప్రతిసారి చెప్తాం ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి, బట్ దయచేసి చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ టాపిక్ ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. ఇది షేర్ చేయవలసిన విషయం. సరే, అసలు విషయం ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రముఖమైన 3 బ్యాంక్స్ వీటిపైన పెనాల్టీ వేయడం జరిగిందండి. అండ్ పెనాల్టీ అంటే జనరల్గా ఆర్బీఐ క్యాజువల్లీ బ్యాంక్స్ పైన పెనాల్టీ వేస్తూనే ఉంటారు. ఏదైనా చిన్న పొరపాట్లు చేసినా, తప్పు చేసినా చిన్న పెనాల్టీస్ అనేది వేస్తూ ఉంటారు. బట్ ఈరోజు వీళ్ళు వేసిన రీజన్, పెనాల్టీ ఏదైతే వేశారో ఈ రీజన్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మనమండి, బ్యాంక్ కస్టమర్స్. సో మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను, దయచేసి పూర్తిగా చూడండి. సో ఇకపోతే ఏ బ్యాంక్స్ పైన పెనాల్టీని వేయడం జరిగింది, ఒక్కొక్క బ్యాంక్ ఏం రీజనో మీరు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అనే పేరుని వాళ్ళ బ్యాంక్ యొక్క టైటిల్లోనే పెట్టుకున్నారు వీళ్ళు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈరోజు ఇంత ఫేమస్ అవడానికి రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు ఇచ్చే లోన్స్, ఒక క్రెడిట్ కార్డ్ ఏంటి, పర్సనల్ లోన్స్ ఏంటి, హోమ్ లోన్స్ ఏంటి, వెహికల్ లోన్స్ ఏంటి, అసలు ఎన్ని రకాల లోన్స్ ఉన్నాయో అన్ని రకాల లోన్స్ని చాలా ఈజీగా డిస్పర్స్ చేస్తారు. క్రెడిట్ స్కోర్ కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. సో బ్యాంక్స్లోనే చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది వీళ్ళే అనే పేరు సొసైటీలో తెచ్చుకోవడం వల్లే ఈరోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇంత పాపులర్ అయిందంటే అతిశయోక్తి కాదు. ఈరోజు అసలుకే మోసం జరిగింది. ఎస్, ఏ పేరుతో అయితే వీళ్ళు ఈరోజు ఫేమస్ అయ్యారో లోన్స్ అనే విషయంలో, అటువంటి లోన్ ఇచ్చే దాంట్లోనే, అటువంటి లోన్ విషయంలోనే ఈరోజు వీళ్ళపైన 2 కోట్లు పెనాల్టీ విధించింది ఆర్బీఐ. సరే, లోన్ ఇవ్వడం అంటే పర్టిక్యులర్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం ఏదైనా లోన్ అప్లై చేసేటప్పుడు ఎనీ బ్యాంక్ లేకపోతే ఎన్బిఎఫ్సి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా మనకి చెక్ చేసే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డాక్యుమెంట్స్ విషయంలో మన యొక్క క్రెడిట్ స్కోర్. సో క్రెడిట్ స్కోర్ బాగుంటే పిలిచి మరీ లోన్స్ ఇస్తారు. మనకి ఏదో ఒకలాగా లోన్ ఇవ్వాలని చెప్పి వాడు డిసైడ్ అయిపోయాడు. మన క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందంటే దాన్ని వంక పెట్టి హై ఇంట్రెస్ట్ రేట్స్కి మనకి లోన్స్ అంటగడుతూ ఉంటారనమాట. సో అలా క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్రెడిట్ స్కోర్ విషయంలో ఈరోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవకతవకలు జరిపారనమాట. ఏంటి ఆ అవకతవకలు అని చెప్పి చూస్తే, మనం లోన్ని సరిగ్గా, ఈఎంఐ అమౌంట్ని సరిగ్గా పే చేసినప్పుడు ఎవ్రీ మంత్ కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలాగైతే కరెక్ట్గా ఈఎంఐని పే చేస్తామో, పే చేసిన తర్వాత వితిన్ 30 డేస్ లోపల, ఇప్పుడైతే మరి 15 డేస్ అని చెప్పి కొత్తగా రూల్ కూడా తీసుకొచ్చింది, ఈ పర్టిక్యులర్ టైం లోపల మనం పే చేసినట్లుగా క్రెడిట్ బ్యూరోస్ ఏదైతే ఉంటాయో, అదే మన క్రెడిట్ స్కోర్ని క్యాల్కులేట్ చేస్తారు కదా మన పాస్ట్ క్రెడిట్ హిస్టరీని బట్టి. సో ఆ క్రెడిట్ బ్యూరోస్, సిబిల్ లాంటి, ఎక్స్పీరియన్ లాంటి క్రెడిట్ బ్యూరోస్కి ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ చేయాలి. బట్ ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు లైట్ తీసుకున్నారు. లోన్ని రికవరీ చేయడంలో ఎంత టైట్ చేస్తారో, బట్ ఆ లోన్ని రికవర్ చేసిన తర్వాత దాన్ని క్రెడిట్ బ్యూరోస్కి రిపోర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీలో మాత్రం చాలా లైట్ తీసుకున్నారు. బట్ అదృష్టవశాత్తు ఆర్బీఐ దీన్ని గమనించి వాళ్ళు మాత్రం చాలా సీరియస్ అయ్యి, ఇటువంటివి సహించబోము, మేము స్ట్రిక్ట్గా ఉంటాం, కస్టమర్స్ విషయంలో అసలు లైట్ తీసుకోకూడదు, సో దట్ మీకు 2 కోట్ల జరిమానా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయండి, ఎప్పటికప్పుడు క్రెడిట్ బ్యూరోస్కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం, బాధ్యత మీదే అని చెప్పి గుర్తు చేస్తూ పెనాల్టీని వేయడం జరిగింది. చాలా మందికి ప్రాబ్లం అండి ఇది. మనం ఈఎంఐని కరెక్ట్గా పే చేసేస్తూ ఉంటాం, బట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ రిపోర్ట్ చేయవు టైం టు టైం. అలా రిపోర్ట్ చేయకపోవడం వల్ల మనకి లాభం ఉందో లేదో కానీ నష్టం అయిపోతున్నాం. రేపు ఏదైనా ఎమర్జెన్సీకి లోన్ కావాలనుకున్నప్పుడు వాడు రిపోర్ట్ చేయకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుండదు. సో ఫర్దర్గా లోన్స్ మనకి లభించవు. సో దయచేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా వాచ్ చేస్తుంటే ఈ వీడియోని, మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా చెక్ చేయండి, మీ ఈఎంఐని రిపోర్ట్ చేశారా లేదా అన్న విషయాన్ని మీ బ్యాంకులో వెళ్ళి అడగండి. మీ బాధ్యత. మీరు కట్టకపోతే వాళ్ళు ఏ విధంగా అయితే కాల్స్ చేసి మీకు టార్చర్ పెడతారు, మరి కరెక్ట్గా కట్టినప్పుడు మనం కూడా అంతే టార్చర్ పెట్టి మన రైట్స్ని సాధించుకోవాలి కదా. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇమ్మీడియట్గా మీరు దీన్ని ఎంక్వైరీ చేసి క్లియర్ చేసుకోండి. ఐడిఎఫ్సి కస్టమర్స్ ఎవరైతే ఉంటే క్లియర్ చేసుకోండి. సరే, ఇకపోతే రెండో బ్యాంక్ విషయానికి వచ్చేస్తామండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎందుకు ఫేమస్ అయింది ఈరోజు అంటే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని, బ్యాంకు కూడా రావాల్సిన అవసరం లేదు, మీరు ఆన్లైన్లోనే అకౌంట్ని కూడా ఓపెన్ చేసుకోండి. 911 చాలా ఫేమస్. ఆ విధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే ఒక బ్యాంక్ ఫేమస్ అయిందంటే
వీళ్ళేనండి. సో మోదీ గారి యొక్క డిజిటల్ ఇండియాని 100% యూటిలైజ్ చేసుకున్న ఒక బ్యాంక్ కోటక్ మహీంద్రా. బట్ ఏదైతే ఉపయోగించి ఇంతకుముందు ఐడిఎఫ్సికి ఎలాగైతే చెప్పామో ఇక్కడ కూడా అదే పొరపాటు జరిగింది. ఏదైతే ఉపయోగించి వీళ్ళు ఈరోజు ఇంత పాపులర్ అయ్యారో అటువంటి డిజిటలైజేషన్లోనే అతిపెద్ద లోపం ఉంది. అదే కేవైసీ, నో యువర్ కస్టమర్ అనేది మనం ఏ బ్యాంకులో అయినా అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడే మనం కొన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటివి. సో ఇటువంటి కేవైసీలో వాళ్ళు పెద్ద లోపం చేశారని చెప్పి ఈరోజు ఆర్బీఐ గమనించడం జరిగింది. ఆర్బీఐ ప్రతి బ్యాంకుకి ఈ కేవైసీ పైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని విధించడం జరిగింది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూనే వాళ్ళు కేవైసీని చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కోటక్ మహీంద్రా ఆ రూల్స్ని 100% పాటించకపోవడం వల్ల చాలామంది యొక్క కస్టమర్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే కొంత లీక్స్ అయ్యాయి అని చెప్పి కూడా ఆర్బీఐ చెప్తుంది వాళ్ళ యొక్క అబ్జర్వేషన్లో. సో దట్ ఇమీడియట్లీ దీనిపైన పీనలైజ్ చేస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. నో యువర్ కస్టమర్ అనేది బ్యాంక్స్కి మాత్రమే కాదండి, నో యువర్ బ్యాంక్ అనేది కస్టమర్ అయిన మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏ బ్యాంకులో అయినా ఖాతాదారులుగా ఉంటే ఆ బ్యాంక్ యొక్క ప్రతి విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది అన్న విషయాన్ని ఈరోజు ఆర్బీఐ ఇలా పెనాల్టీ విధించడం వల్ల మనకి గుర్తు చేసినట్లుగా అయింది. సో మీరు గనక ఈ పర్టిక్యులర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్స్ అయినట్లయితే మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ సేఫ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. బ్యాంకుకి వెళ్ళి ఈ విషయాన్ని క్లియర్ చేసుకోండి. అడిగితే మాత్రం చెప్పేస్తాడా అంటే ఒకరు అడిగితే ఇద్దరు అడిగితే చెప్పరేమో, అదే పనిగా అందరూ వెళ్ళి అడిగితే కనీసం వాడికి భయం వస్తుంది కదా, వెన్నులో భయం వస్తుంది, జాగ్రత్త పడతాడు. ఇకపోతే థర్డ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో వీళ్ళపైన ఎందుకు పెనాల్టీ వేయడం జరిగిందంటే మనకి ఊరికే బ్యాంక్స్ లోన్స్ ఇవ్వండి. సో ప్రతి బ్యాంక్ కూడా కమర్షియల్ బ్యాంకే. సో లోన్స్ ఇస్తున్నారంటే మెయిన్ రీజన్ దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. అటువంటి ఇంట్రెస్ట్ రేట్స్లో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయలేదు. ఎవరి దగ్గర ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయలేదంటే గాంధీజీ గారు ఏం చెప్పారు, కస్టమర్స్ ఆర్ ద గాడ్ అని చెప్పినట్లుగా. సో వీళ్ళు కూడా బ్యాంకు కూడా నమ్మే విషయం ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్స్ ఆర్ అవర్ గాడ్ అంటారు. మరి దేవుడి దగ్గర దాచిపెట్టేశారనమాట ట్రాన్స్పరెన్సీని. సో వడ్డీ రేట్లు ఇంత అంత అని చెప్పి నోటి ద్వారా చెప్పేది కాదండి, అది పేపర్ డాక్యుమెంటేషన్ ద్వారా చూపించాలి. సో ఆ ప్రాపర్ డాక్యుమెంటేషన్లో ఎటువంటి ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయట్లేదు ఈ పిఎన్బి అని చెప్పి దానిపైన లీగల్గా ప్రొసీడింగ్ చేస్తూ ఆర్బీఐ పెనాల్టీ విధించడం జరిగింది. అదేవిధంగా అకౌంట్ క్లాసిఫికేషన్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అండి. అకౌంట్ క్లాసిఫికేషన్ని చాలా క్లియర్గా మెయింటైన్ చేయాలి యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ఆర్బీఐ గైడ్ లైన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క ట్రాన్స్పరెన్సీని వాళ్ళ యొక్క దేవుళ్ళు అంటే మనమే అనమాట. సో మనతో ఖచ్చితంగా దాన్ని డాక్యుమెంట్ రూపంలో ట్రాన్స్పరెన్సీగా షేర్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అన్ని బ్యాంక్స్కి ఉన్నాయి. సో దాన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీని ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉల్లంఘించడం జరిగింది కాబట్టి దానిపైన పెనాల్టీ వేయడం జరిగింది ఆర్బీఐ. మన డబ్బుల్ని సురక్షితంగా ఉంచుకుంటాం, మీకు లోన్స్ మేము ఇస్తాము, దానిపైన ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా ఛార్జ్ చేస్తాము, బట్ మీ మీ అన్ని ఫెసిలిటీస్ని, ఫినాన్షియల్ ఫెసిలిటీస్ని మేము భద్రంగా ప్రొవైడ్ చేస్తాం అని చెప్పే బ్యాంకులు ఇటువంటి విషయాల్లో ఎంత జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సో ఒకసారి మీరు ఈ విషయాన్ని ఆలోచించి చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఈ విషయం నేను షేర్ చేసిన విషయం ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో మనం వీడియోస్ రెగ్యులర్గానే చేస్తూ ఉంటాం. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్, దిస్ ఇస్ Gananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.